ఈరోజు బయటవైపు గోడ ప్లాస్టింగ్ చేయాలనుకున్నాం. బయట పనులు మొదలుపెట్టే ముందు పైకెక్కి చూసేసరికి వేసేవాళ్లు మొత్తం రేకుల షెడ్ను గోడ బయటకు ఇవ్వకుండా లోపలికి దాదాపు 4 ఇంచులు పెట్టేశాడు. ఇలా చేస్తే రేపు వర్షం పడినప్పుడు గోడ లోపలికి నీరు వచ్చేస్తుంది. ఫస్ట్ ఫ్లోర్ పైన గాని సెకండ్ ఫ్లోర్ పైన గాని రేకుల షెడ్ వేయించేటప్పుడు తప్పనిసరిగా గోడ బయట వైపు కొంచెం ఓవర్లాప్గా రావాలి. అలా చేయకపోతే తర్వాత మాల్ వేసినా సీలెంట్ వేసినా నీరు లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు రేకుల షెడ్ వేయించుకునే ముందు తప్పనిసరిగా పనివాళ్లతో చెక్ చేసుకోండి. ఇటువంటి మిస్టేక్స్ మళ్లీ జరగకుండా జాగ్రత్త పడండి. మేమైతే లోపల మాల్స్ అన్నీ శుభ్రంగా వేసి ఇప్పుడు ప్లాస్టింగ్ పూర్తి చేశాం. ఇలాంటి సివిల్ వర్క్స్ వీడియోల కోసం నాని జోసెఫ్ సివిల్ వర్క్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.